కాస్మెటిక్ గైనకాలజీలో అసలు ఏ ప్రాబ్లమ్స్ మనం ట్యాకిల్ చేస్తాము? ఫస్ట్ మనకి ఫీమేల్స్కి ఫస్ట్ టైము మీకు వజైనాలో ప్రాబ్లమ్స్ అని తెలిసేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ బర్త్. నార్మల్ డెలివరీస్ అయినప్పుడు ఆ చిన్న బేబీ ఆ బేబీ అంత ద్వారం నుంచి బయటకు వచ్చేసరికి కింద పెల్విక్ మసిల్స్ అండ్ లోపల వజైనల్ టిష్యూ అంతా లూజ్ అయిపోతుంది. అండ్ డెలివరీ తర్వాత కూడా అది కంప్లీట్గా మళ్ళీ రీగెయిన్ అవ్వదు. సో ఎంతో కొంత ఆ లూజనింగ్, ఆ లాక్సిటీ అనేది ఉండిపోతుంది. అంటే ఇమీడియట్గా డెలివరీ తర్వాత వాళ్ళకి కొంచెం అబ్డామిన్లో ప్రెషర్ పెరిగిన లేడీస్కి, లైక్ వాళ్ళు బరువు ఎత్తినా, లేకపోతే గబుక్కుని బేబీని ఎత్తినా, లేదా కొంచెం దగ్గినా, గట్టిగా నవ్వినా వాళ్ళు యూరిన్ కంట్రోల్ చేసుకోలేరు. యూరిన్ లీకేజ్ అనే ప్రాబ్లం ఉంటుంది. ఇది డెలివరీ తర్వాత కామన్, ఆల్మోస్ట్ లైక్ 6 నుంచి 8 నెలల వరకు పర్వాలేదు. కానీ దాని తర్వాత వాళ్ళకి ఆ ప్రాబ్లం తగ్గాలి. దాని తర్వాత కూడా ప్రాబ్లం తగ్గట్లేదు అంటే కంపల్సరీగా వాళ్ళ హెల్ప్ ఒకసారి వాళ్ళ డాక్టర్ గారిని వెళ్ళి కన్సల్ట్ చేసుకుని హెల్ప్ తీసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి హార్మోనల్ చేంజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలాగైతే 30s 40sలో మనకి హార్మోన్స్ అవి చేంజెస్ వస్తాయి. సో దానివల్ల ఏంటంటే ఆ వజైనల్ లాక్సిటీ ఉన్న వాళ్ళకైతే అది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే కొలాజన్ టిష్యూ వాళ్ళకి తగ్గుతూ ఉంటుంది ఏజ్ వచ్చే కొద్దీ. సో దానివల్ల కూడా వాళ్ళకి భార్యాభర్త కలిసినప్పుడు సెక్షువల్ సాటిస్ఫాక్షన్ లేదని పార్ట్నర్ కంప్లైంట్ చేస్తారు. సో ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు మళ్ళీ యూరినరీ లీకేజ్ ప్రాబ్లమ్స్ అనేది లేటర్ ఆన్ డ్యూరింగ్ మెనోపాజ్, అంటే మీకు ఆల్మోస్ట్ లైక్ 45-50s ఆ టైంలో ఈ ప్రాబ్లం మళ్ళీ చాలామందికి రికవర్ అవుతుంది. సో ఆ టైంలో కూడా వాళ్ళకి ఆ లాక్సిటీ వచ్చేసి యూరిన్ కంట్రోల్ చేసుకోలేకపోవడం, బరువులు ఎత్తినప్పుడు, లేదా అస్తమాటు యూరిన్కి వెళ్ళాలి అనే కంప్లైంట్ రావడం అవి ఉంటాయి.